అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగరవేసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక అమెరికాలో నిరోధులకి అలాగే గర్భ నిరోధక మాత్రలకి డిమాండ్ పెరిగినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. డొనాల్డ్ ట్రంప్ గెలిచాక అమెరికాలో గర్భ నిరోధక మాత్రలకి నిరోధులకి డిమాండ్ పెరిగింది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఫలితాలు వచ్చినాయి, అమెరికా ఫలితాలు వచ్చిన తర్వాత ట్రంప్ జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు అధ్యక్షుడిగా. దానికి సంబంధించిన ప్రక్రియ నడుస్తుంది ఇప్పుడు. అవును, ఈ నడుస్తున్నటువంటి క్రమంలో అన్ని సెట్ చేసుకుంటున్నాడు ఆయన. ఈయన అడావుడి అంతా కనిపిస్తుంది అక్కడ ఉండేటువంటి అమెరికా ప్రజలకి. ఓకే. సో దాంతో వాళ్ళు ఈయన ఎలాంటి నిబంధనలు తీసుకొస్తారు అనేది వాళ్ళకి అవగాహన ఉంది బాగా. ఇప్పుడు మొన్న అమెరికా ఎన్నికల్లో ప్రత్యేకించి మనం ఫ్యాక్టర్స్ తీసుకుంటే కనుక ఎన్నికల అస్త్రాలు అంటాం కదా మన తెలుగులో. సో ఎన్నికల్లో బాగా ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటి అని అంటే అబార్షన్ ఒకటి, అబార్షన్ లా, తర్వాత ఇమ్మిగ్రేషన్, తర్వాత ద్రవ్యోల్బణం, తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఈ 4 అంశాలు అమెరికా ఎన్నికల్లో ప్రధానమైన అంశాలుగా మనం పరిగణించవచ్చు. అవును. సో దీంట్లో అబార్షన్కి సంబంధించి చాలా అనుకూలంగా అబార్షన్కి సంబంధించి డెమోక్రటిక్స్ ప్రచారం చేశారు, కమలా హ్యారిస్. ఈయన ట్రంప్ ఈ అబార్షన్కి యాంటీ. ఓకే. అబార్షన్ చేసుకోవడానికి లేదు, మీ ఇష్టం వచ్చినట్టు గర్భవిచ్ఛిత్తి చేసుకోవడానికి లేదు అని చెప్పేసి ఈయన పాలసీ. ఈయన 2016లో గెలిచినప్పుడు కూడా ఈ అబార్షన్ హక్కు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టాడు ఆయన. అయితే అబార్షన్ అనేది మాకు రైట్ ఉండాలి అనేది అమెరికాలో ఉండేటువంటి మహిళల యొక్క డిమాండ్, ప్రధాన డిమాండ్, అమెరికాలో ఉండే మహిళల డిమాండ్. సో ఇప్పుడు ట్రంప్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అబార్షన్ మీ ఇష్టం కాదు అనేది నియంత్రిస్తారు. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగానే ఈ అబార్షన్ సంబంధించి పిల్స్, గర్భం రాకుండా ఉండేటువంటి పిల్స్, తర్వాత కండోమ్స్, వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ముందే తీసుకొచ్చి పెట్టుకుంటున్నారంట. అది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ జర్నల్స్లో రాస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఈ ఒక్క 1 వీక్లో 17% పెరిగిందంట డిమాండ్. 17% డిమాండ్ పెరిగిందంటే మీకు పిల్స్కి కానీ తర్వాత ఈ కండోమ్స్కి కానీ దాని ఈ అబార్షన్ లాకి సంబంధించి అబార్షన్ లా ఉందో దాని ఎఫెక్ట్ ఎంత ఉంది అమెరికాలో అనేది మనం అంచనా వేయచ్చు. ఓకే. 17% ఈజ్ నాట్ ద జోక్. ఒకేసారి సెకండ్ వీకే కదా రిజల్ట్ వచ్చి. అవును. సెకండ్ వీక్ కల్లా 17% పెరిగిందంటే ఒక ప్రోడక్ట్ కాస్ట్, ఒక ప్రోడక్ట్ డిమాండ్ 17% పెరిగిందంటే అది మామూలు విషయం. అమెరికాలో నివసిస్తున్న వారు ఎంత మేరకు భయపడుతున్నారనే దానికి ఉదాహరణ ఏమో ఇది. భయపడుతున్నారని కాదు, అక్కడ వాళ్ళకి స్వేచ్ఛ కావాలి. అబార్షన్కి సంబంధించి అబార్షన్ ఇప్పుడు మన గర్భం ఉంచుకోవాలా తీసేయాలా అనేది వాళ్ళ ఇష్టం. అవును. కపుల్స్ ఇష్టం, తర్వాత ఆ లేడీ ఇష్టం. లేడీస్ సంబంధించి రైట్స్ ఉన్నాయి అక్కడ. ఈ రైట్స్ మీద ఈయన రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. డెమోక్రాట్స్ అట్టు కాదు. డెమోక్రట్స్ ఎవరి ఇష్టం అంటే ఫ్రీగా వాళ్ళకి కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే అబార్షన్ చేయించుకోవచ్చు. సో అక్కడ నీకు వాళ్ళు అక్కడ ఉండే మహిళలు ఏంటంటే ఫ్రీనెస్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళకుండే ప్రాథమిక హక్కుగా ఫీల్ అవుతున్నారు దాన్ని. ఓకే. కానీ ఇక్కడ ట్రంప్ ఏంటి దాన్ని మీరు వాళ్ళ ప్రాథమిక హక్కుగా కాకుండా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. మీరు వన్స్ మీరు గర్భం దాల్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు అబార్షన్ చేసుకోవడానికి లేదు, అది నిర్బంధం కదా. దాన్ని వ్యతిరేకిస్తున్నారు అమెరికాలో ఉండేటువంటి మహిళలు. దానికి ట్రంప్ మీద వ్యతిరేకత ఎందుకుంది అమెరికాలో ఉండేటువంటి మహిళలకి? ఇవాళకి కూడా ఆయన అప్రతిహతంగా గెలిచారు, పాపులర్ ఓట్లో గెలిచాడు, ఎలక్టోరల్స్లో గెలిచారు. అది కూడా వన్ సైడ్ గెలిచాడు ఆయన. ఇంత అప్రతిహతంగా గెలిచినప్పటికీ కూడా గతంలో ఒకళ్ళిద్దరు తప్ప ట్రంప్ గెలిచినంత అప్రతిహతంగా గెలిచిన దాఖలాలు లేవు అమెరికా అధ్యక్షుడు. అవును. కానీ ఆయన మీద ఇప్పుడు మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా ఉండి అసలు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి 4B ఉద్యోగం కూడా చేస్తున్నారు అక్కడ. 4B అంటే నో బెడ్ నో సెక్స్ పురుషులకి. ఎందుకు?
మీరంతా కలిసి ట్రంప్ని గెలిపించారు, పురుషాధిక ప్రపంచం ఇది అమెరికాలో. అమెరికా అనేది వరల్డ్లో ఉండేటువంటి డెమోక్రటిక్ కంట్రీస్ అన్నిటికీ ఐకాన్ లాగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ కేవలం మహిళల అభ్యర్థుల్ని 2 సార్లు ఓడించారు, వివక్ష చూపిస్తున్నారు, మీరు వివక్ష చూపించారు, మహిళలంటే మహిళా అభ్యర్థి అంటే వివక్ష చూపించారు అని చెప్పేసి వాళ్ళు తిరగబడుతున్నారు. ఇప్పుడు ఈవెన్ డెమోక్రాట్స్లోని ఇంటర్నల్గానే కమలా హ్యారిస్ని వెన్నుపోటు పొడిచారు. మన భాషలో చెప్పాలంటే వెన్నుపోటు పొడిచారు కొంతమందిని. వాళ్ళ పార్టీలో వాళ్ళు, సొంత పార్టీలో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. దానికి కారణం ఏంటంటే మహిళా నాయకత్వాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో అమెరికా ప్రజాస్వామ్యం ఉంది. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో 2026కు 250 సంవత్సరాలు ఏమవుతుందని అంటున్నారు అమెరికా ఇది. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు మహిళ లేదు. ఇండియాలో మహిళ ఇందిరాగాంధీ సుదీర్ఘకాలం పాటు ప్రజాస్వామ్య దేశంగా వేయలేరు కదా. అవును. అలాంటిది నీకు అమెరికా లాంటి కంట్రీలో లేరు. ఈవెన్ ముస్లిం కంట్రీస్లో ఉన్నారు కదా, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నారు. కానీ నీకు అమెరికాలో లేరంటే విచిత్రం. ఇవాళకి కూడా కమలా హ్యారిస్ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది అని అంటే పురుషాధిక్యం. సో దీనికి ఇంకోటి ఏంటంటే ట్రంప్ మీద బాగా వ్యతిరేకంగా ఉండడానికి కానీ లేదా రిపబ్లికన్స్ మీద బాగా యాంటీగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ హక్కుల మీద దెబ్బ కొట్టడం. ఓకే, వాళ్ళు దాన్ని హక్కుగా భావిస్తున్నారు. గర్భం దాల్చడం, గర్భాన్ని తీసేసుకోవడం అనేది మహిళలకు తమ హక్కు. దాని మీద మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఏంటి అనేటువంటి ఒక బాగా కోపం ఇది ఉంది. సో అందుకే ఇప్పుడేంటి అసలు గర్భం రాకుండా చేసుకుంటే పోద్దు కదా అని చెప్పేసి కండోమ్స్, పిల్స్ కొనుక్కున్నారు. యాక్చువల్గా పిల్స్ అక్కడ కొంచెం డిమాండ్ ఉంటుంది ఓకే అమెరికాలో. గర్భ నిరోధక మాత్రలు అంటారు వాటిని. ఈ గర్భ నిరోధక మాత్రలకి సహజంగా ఎప్పుడు కూడా వాడుతూ ఉంటారు అక్కడ. ఇప్పుడు మనలాగా కొంచెం ఆలోచిస్తుంటారు మన వాళ్ళు ఇక్కడ, కానీ అక్కడ గర్భనిరోధక మాత్రలను వాడుతూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడేంటి, వన్స్ ఒకసారి గర్భం వస్తే మళ్ళీ తీసేసుకోవడానికి లేదు కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు. ఓకే, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు లాస్ట్ టైం రైస్ డిమాండ్ వచ్చింది అక్కడ. దాంతో మొత్తం గ్రాసరీ హౌసెస్ దగ్గరికి పోయి, గ్రాసరీ స్టోర్స్ దగ్గరికి వెళ్ళి క్యూలో నుంచున్నారు బార్లు. ఇప్పుడు మన వాళ్ళు అప్పుడప్పుడు రైతులు ఇథనాల్ కోసం నుంచుంటారు, చెప్పులు వేసి అలా, అంటే ఆవిడ బ్యాగులు వేసి అక్కడ రైస్ కోసం నుంచున్నారు. 1 year బ్యాక్ రైస్ దొరక్క. అలా ఇప్పుడు గర్భనిరోధక మాత్రల కోసం పోటీ పడుతున్నారు, క్యూ కడుతున్నారు ఆడ. 17% అంటే రేపు రాబోయే రోజుల్లో ప్రొడక్షన్ డిమాండ్ మ్యాచ్ కాలేదనుకో కొరత ఏర్పడుతుంది కదా. కొరత ఏర్పడినప్పుడు నీకు గర్భం వస్తుంది. గర్భం వచ్చిన తర్వాత నువ్వు తీసేయడానికి లేదు. తీసేయడానికి లేకపోతే తన హక్కు కోల్పోయినట్టే ఫీల్ అవుతారు కదా వాళ్ళు. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రొడక్షన్ కూడా పెంచుతున్నారని చెప్పి లేటెస్ట్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో ఉంది. ఇది ఈ పిల్స్కి సంబంధించిన ప్రొడక్షన్ పెంచుతున్నారు. అలాగే కండోమ్స్ ప్రొడక్షన్ కూడా పెంచుతున్నారు. ఎన్ని పెంచినప్పటికీ కూడా వాటి స్టోర్లో పెట్టగానే అయిపోతున్నాయంట, అంత డిమాండ్ ఉంది. అంటే స్టోర్ చేసుకుంటున్నారు వీళ్ళు ముందుగానే. అంటే 20వ తారీఖు నుంచి, జనవరి 20వ తారీఖు నుంచి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియట్లా. అంటే ఆయన పాలసీలు తెలుసు, ఆయన పాలసీ ఏం తెలుసు, ఇది తెలుసు, గర్భ విచ్ఛిత్తికి ఆయన వ్యతిరేకం అనేది. సో కాబట్టి ఆయన పాలసీ తెలుసు కాబట్టి ముందుగానే దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలనే దానికి అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా సిద్ధం అవుతున్నారు. ఆ క్రమంలోనే వరల్డ్లో ఏ దేశంలో లేనంతగా డిమాండ్ ఇప్పుడు అక్కడ గర్భ నిరోధక మాత్రలకి అలాగే కండోమ్స్కి డిమాండ్ ఏర్పడుతుంది. అది 17% ఉంది 2 వారాల్లో. అంటే రాబోయే రోజుల్లో ఇక అది డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, పైగా అక్కడ చాలా ఈజీగా వాడుతుంటారు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇది ఇప్పుడు ట్రంప్ రాబోయే రోజుల్లో ఏదైనా ప్రొడక్షన్ పెట్టుకోవాలంటే కండోమ్ ప్రొడక్షన్, గర్భనిరోధక మాత్రల ప్రొడక్షన్ పెట్టుకోవాలి ఆయన. అలాంటి సిచ్యువేషన్ అమెరికాలో ఉంది. అంటే ప్యానిక్, మహిళలు ప్యానిక్ అవుతున్నారు. అందుకే కమలా హ్యారిస్ మీద సానుభూతి ఎందుకు ఉందనంటే, ట్రంప్ మీద వ్యతిరేకత ఎందుకు ఉంది మహిళలకంటే ఇది ఇలాంటి కారణం. ఇప్పుడు అబార్షన్ అనేది రైట్, ఇప్పుడు అది దాన్ని రైట్ కింద భావిస్తారు వాళ్ళు. మీకు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అది బాగా పనిచేసింది కదా. ఇప్పుడు కమలా హ్యారిస్కి ఆ మాత్రం ఓట్ బ్యాంక్ వచ్చిందంటే ఇదే. దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఎన్నికల ప్రచారం. ఈయనేమో ఇది ఇమిగ్రేట్ బిల్లు మీద చేశారు. ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్కు సంబంధించి టైటన్ చేయాలనేది అది కలిసి వచ్చింది ఇది డెమోక్రాటిక్స్కి. బట్ మహిళలు ఇప్పుడు ఓట్లు, ఎలక్ట్రల్ ఓట్స్ కానీ పాపులర్ ఓట్స్ కానీ కమలా హ్యారిస్ కానీ వచ్చినాయి అంటే మహిళలే సాలిడ్గా ఆవిడకి వేసారు అనేది. కారణం ఏంటంటే ఈ అబార్షన్ లా. ఈ అబార్షన్ లా ఆవిడకి కలిసి వచ్చిందని. సో ఇప్పుడు ట్రంప్ మహిళల మీద ఈ అబార్షన్ లా అనే దాన్ని పెట్టేసి కొంచెం వాళ్ళ హక్కుల మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంది. అందుకే వీళ్ళు ముందు జాగ్రత్త పడుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.